మనకి ఈ విధంగా అండి పేపర్ టేపు, ఓకేనా. సో ఈ పేపర్ టేప్ తీసుకొని చక్కగా మనకి డాక్టర్ టేప్ అని కూడా అంటారు, ఈ విధంగా ఉంటుంది, మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఈ టేప్తో మనం ఏం చేస్తామంటే ఇది కొంచెం చూడండి, మెంతులు, ఓకేనా. సో మెంతులు ఇవి ఈ పేపర్ టేప్తో ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని చక్కగా ఇప్పుడు చూపిస్తాను కదా, పాయింట్స్ చూపించాను కదండి, ఆ పాయింట్స్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకొని నైట్ అంతా కూడా పడుకోండి, సరిపోతుంది. నైట్ పడుకునేటప్పుడు పెట్టేసుకుంటే సరిపోతే ఆటోమేటిక్ ట్రీట్మెంట్ జరిగిపోతూ ఉంటుంది, న్యాచురల్ ట్రీట్మెంట్, ఓకేనా. అక్కడ ఇంటర్నల్గా హీలింగ్ అవుతూ ఉంటుంది, ఆర్గన్స్ అన్ని కూడా హీల్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, ఓకేనా. సేమ్ థింగ్. సో చక్కగా చాలా సింపుల్ అండి. ఇలాగా హ్యాపీగా పెట్టేసుకొని ఎక్కడ ఏదైతే పాయింట్స్ మీకు చూపించానో మీరు కంపల్సరీగా ఈ వీడియో సేవ్ చేసుకోండి. చక్కగా మీకు ఏంటంటే ఏ విధంగా చేసుకోవాలి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఇక్కడ చూస్తారు కదా, ఇది ఓకేనా. సో ఇక్కడ ఒక పాయింట్, నెక్స్ట్ వచ్చేసి సిమిలర్గా, ఓకే, సేమ్గా మీకు ఇంకొకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డయాబెటిక్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర చక్కగా ఇలా పెట్టేసుకోండి అంతే ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ డయాబెటిక్ షుగర్ అన్నది బ్యాలెన్స్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మెయిన్గా మనకి ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. సిమిలర్గా ఇంకొక పాయింట్ మీకు చూపించాను కదా, గవర్నింగ్ వెజల్ పాయింట్, ఇక్కడ కూడా సేమ్ థింగ్, ఓకే. చాలా ఈజీ అండి. ఇంకా చక్కగా మీకు హ్యాపీగా మనకి మెంతులను మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా ఇవి తీసుకోండి. సో ఒకటేంటంటే ఇంటర్నల్గా తీసుకోండి, అలాగే ఎక్స్టర్నల్గా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మెంతులు అంత అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. ఈవెన్ ఏంటంటే డయాబెటిక్ వల్ల మనకి మెయిన్గా చాలా మట్టుకు ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ మెంతులు తీసుకోవడం వల్ల, ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ విధంగా చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ పర్టికులర్గా ఏవైతే మనం ఇంటర్నల్గా తీసుకుంటామో అట్లానే ఈ విధంగా థెరపీ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి డయాబెటిక్ మేనేజ్ చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ అనేవి ప్రాపర్గా అంటే వైలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ ప్యాంక్రియాస్ అనేది ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. ఇన్సులిన్ అన్నది బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. తినేటువంటి ఆహారం మటుకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కూర్చొని నిదానంగా నవిలి అట్లీస్ట్ 24 టైమ్స్ అని నవలాలి. సో నవిలి తీసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే నించోని ఏదైనా సరే, నీళ్ళైనా సరే, అలాగే పర్టికులర్గా నీళ్ళైనా లేకపోతే వాటర్ అయినా సరే, ఏదైనా లిక్విడ్స్ అయినా ఏవైనా ఆహారం అయినా సరే నించోని మటుకు ఎట్టి పరిస్థితి తీసుకోకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే మనం తీసుకునేటువంటి ఆహారం కనుక ప్రాపర్గా నించోని కానీ, లేకపోతే ఇప్పుడు మామూలుగా జనరల్గా బఫేస్ ఆటకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నించొని తింటాం. సో అలాంటప్పుడు మ్యాక్సిమం తినకుండా ఉంటే బెటరు మ్యాక్సిమం. ఎందుకంటున్నానంటే ఇక్కడ అబ్జార్ప్షన్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. తినేటువంటి ఆహార న్యూట్రిషన్ అన్నది మనకి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ బాడీకి అబ్జార్బ్ అవ్వదు. దానివల్ల మెయిన్గా ఏంటంటే మనకి ఈ వాతతత్వం ఇంక్రీజ్ అయిపోతుంది. సో తినేటువంటి ఆహారం అబ్జార్బ్ కాకపోతే వాతతత్వం ఇంక్రీజ్ అవ్వడం వల్ల